వెల్కమ్ టు డిఆర్ వైబ్రెంట్. ఈ వీడియోలో మష్రూమ్ ఫ్రై పీస్ స్వీట్ కార్న్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం చిన్న మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీలో తీసుకుని దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా గసగసాలు, 2 యాలకులు, 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ క్వాంటిటీలో తీసుకుని వీటిని కూడా మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. మష్రూమ్స్ని బాగా శుభ్రం చేసుకుని ఒక మష్రూమ్ని ఇలా 2 భాగాలుగా కట్ చేసుకుని ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని దీన్ని స్టవ్ పైన పెట్టి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఈ మష్రూమ్స్లోని వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. ఇలా బయటకు వచ్చిన వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయే వరకు కూడా వీటిని అలా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేయడానికి ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని దీనిలో హోల్ బిర్యానీ మసాలాను వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. దీనిలో కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చి అలాగే స్వీట్ కార్న్ వేసుకుని 1 నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి కదా. ఈ లోపుగా పక్క స్టవ్ పైన పాన్ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి నిలువు చీలికలుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసి ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ ఇలా వేగుతూ ఉంటాయి. ఈ లోపు ఇటుపక్కన స్టవ్ పైన మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాం. ఇప్పుడు వాటర్ని యాడ్ చేయాలి. నేను 1/2 కేజీ రైస్ తీసుకున్నాను, సో దానికి 2 వాటర్ని యాడ్ చేస్తున్నాను. మూత పెట్టుకుని వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి. ఈలోపు ఇటుపక్క స్టవ్ పైన ఆనియన్స్ చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాము. ఇప్పుడు దీనిలో ఇలా నిలువుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు 3 క్యాప్సికమ్స్ తీసుకున్నాను నేను, వాటిని కూడా యాడ్ చేసి 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇటుపక్క స్టవ్ పైన వాటర్ ఇలా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి రైస్ని కుక్ చేసుకోవాలి. ఇలా ప్యారలల్గా చేయలేము అనుకున్న వాళ్ళు ముందుగానే మష్రూమ్ ఫ్రై పీస్ని చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఈ రైస్ని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇటుపక్క స్టవ్ పైన క్యాప్సికమ్ 2 మినిట్స్ వేయించుకున్నాం కదా, ఇవి 2 మినిట్స్ వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి మష్రూమ్స్ ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిలో చిటికెడు పసుపు అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగం యాలకులు దాల్చిన చెక్క గసగసాలు వేసి తయారు చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిలో ఒక చిన్న గ్లాసుడు పెరుగుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మష్రూమ్స్ బాయిల్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. కారం వేసి బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటుపక్క స్టవ్ పైన బిర్యానీ రైస్ చూద్దాం. ఇలా కుక్ అయింది, ఇందులో ఇంకా వాటర్ ఉంది. ఈ రైస్ కూడా చూడండి 50% వరకు కుక్ అయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మష్రూమ్ ఫ్రైని
తీసుకొచ్చి దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మష్రూమ్ ఫ్రైని ఈ రైస్ పైన స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టి 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండేటువంటి మష్రూమ్ ఫ్రై పీస్ స్వీట్ కార్న్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.